ఇక ప్రైమ్ టైమ్ అప్డేట్స్ చూస్తే భువనగిరిలో అధికార బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరిన భువనగిరి డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి కారు దిగి తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. అనిల్ కుమార్ నివాసంలో రేవంత్ రెడ్డి ఆయనతో భేటీ అయ్యారు. ఈ క్రమంలో పార్టీలోకి ఆహ్వానించారు. ఇక రేవంత్ రెడ్డి ఆహ్వానం తిరిగి పార్టీలోకి చేరారు. పార్టీలో చిన్న చిన్న విభేదాలుండడం సహజమేనని, అందరూ కలిసిపోవాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కుంభం అనిల్ కుమార్ రెడ్డికి సముచితమైన స్థానం కల్పిస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. ఇప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనిల్ అందుబాటులో ఉండటాన్ని భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ఖాయమని రేవంత్ రెడ్డి అన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భువనగిరిలో అధికార బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరిన భువనగిరి డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి కారు దిగి తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. అనిల్ కుమార్ నివాసంలో రేవంత్ రెడ్డి ఆయనతో భేటీ అయ్యారు. ఈ క్రమంలో పార్టీలోకి ఆహ్వానించారు. ఇక రేవంత్ రెడ్డి ఆహ్వానం తిరిగి పార్టీలోకి చేరారు. పార్టీలో చిన్న చిన్న విభేదాలుండడం సహజమేనని, అందరూ కలిసిపోవాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కుంభం అనిల్ కుమార్ రెడ్డికి సముచితమైన స్థానం కల్పిస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. ఇప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అనిల్ అందుబాటులో ఉండటాన్ని భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరేయడం ఖాయమని రేవంత్ రెడ్డి అన్నారు. మాట్లాడి వారిని తిరిగి పార్టీలోకి తీసుకురాని చెప్పి అధిష్టానం ఆదేశాలు ఇచ్చింది. అందుకే ఢిల్లీ నుంచి సరాసరి ఇక్కడికి రాగానే కుంభం అనిల్ రెడ్డి గారిని కలిసి పార్టీలోకి ఆహ్వానించి ఈరోజు క్యాడర్ తీసుకున్న క్యాడర్ కుంభం అనిల్ ను కూడా ఒక రకంగా క్యాడర్ అందరు కూడా కుంభం అనిల్ మీద మానసిక యుద్ధం చేసిండ్రు. కుంభం అనిల్ ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధానమైన కారణం ఆ శాసనసభ నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఆ కార్యకర్తల ఒత్తిడి, కార్యకర్తల ఆహ్వానం మేరకు ఇవాళ కుంభం అనిల్ మళ్ళీ సొంత కుటుంబంలోకి వచ్చి ఈరోజు మళ్ళీ అందుబాటులో ఉండి ఈరోజు మళ్ళీ కార్యకర్తలకు అండగా నిలబడాలని నిర్ణయం తీసుకున్నాడు. మనస్ఫూర్తిగా కుంభం అనిల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆహ్వానిస్తున్నాను. వారికి సముచితమైన స్థానం కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. ఇక ఏ కార్యకర్త కూడా చింత పెట్టుకోవాల్సిన అవసరం లేదు. భువనగిరిలో మీకు ఎల్లవేళలా అండగా నిలబడే నాయకుడు మళ్ళీ మీకు అండగా నిలబడడానికి వచ్చిండు. వారి నేతృత్వంలో గతంలో ఏ విధంగా పనిచేసిండ్రో భవిష్యత్తులో అంతకంటే రెట్టించిన ఉత్సాహంతో మీరు పనిచేయండి. మొన్న తుక్కుగూడలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో మోగించిన విజయబేరి కార్యక్రమాన్ని గ్రామ గ్రామాన మళ్ళీ తీసుకెళ్లే కార్యాచరణను తీసుకోండి. ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రజలకు దగ్గరై ప్రజలలో మమేకమై భువనగిరి అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి భువనగిరి యొక్క ప్రతిష్టను నిలబెట్టి కార్యకర్తలకు అండగా నిలబడాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మిత్రుడు అనిల్ కి సూచన చేసిన వారు మన్నించినరు, చేరినరు. అంతకుముందు నెల నుంచి గడిచిన కొన్ని కార్యక్రమాల వల్ల అన్ని సరిగ్గా చేసిన, అన్ని ఎలక్షన్లు నడిపిన ప్రతి కార్యక్రమం పిసిసి ఇచ్చినదైతేంది, ఏఐసిసి ఇచ్చిన కార్యక్రమం అయితేంది, కోవిడ్ సందర్భం కావచ్చు, అనేక సందర్భాల్లో ప్రతి విషయంలో మేమున్నామని ముందుకు పోయినాం. అందరిని కలుపుకొని పోయినాం. మా యూత్ కాంగ్రెస్ కావచ్చు, అన్ని వింగ్స్ కావచ్చు, అన్ని సెల్స్ కావచ్చు, కలిసి పనిచేసినాము. మరి ఆ ఒక్క నెల రోజులు కుటుంబంలోనే చిన్న చిన్న కలతలు నన్ను మరి నేను కొంత సున్నిత మనసుకున్నామో నాకైతే అర్థం కాలే. అంటే రాజకీయం మరిలో కొంచెం రాటిదేలు ఉండాలి, అది ఉన్నదో లేదో నాకు మరి కొంత ఆ బాధ ఎందుకో మనసు మీదకి తీసుకున్నా. నేను ఒక్క నెల పాటు నిమ్మలం లేకుండే నాకు. అందులో ఆ పరిస్థితులలో వాళ్ళే ఒకరిద్దరు అంటే ఎక్కడో అక్కడ ఒక కుటుంబంలో బాధలు ఉంటాయి. మరి ఇంత పెద్ద కాంగ్రెస్ కుటుంబంలో ఉన్నప్పుడు నాకు పదే పదే సరే ఆ బాధలో నేను ఇక నిమ్మల పడతాను. ఓ 9 ఏళ్ళు కష్టపడ్డా, ఒలిగొండ మండలంలో 10 ఏళ్ళు, ఇన్నేళ్ళు సేవ చేసినాం. సరే ఇక నాకు
ఈ నిమ్మలం లేని పరిస్థితిలో పక్కకు దొరికిన